ఎంపీ అభ్యర్థి మీకే పార్థసారథి గారు కూడా ఆంజనేయ స్వామి గుడికి 8 లక్షలు ప్రకటించారు ఎంపీ ఫండ్స్ లో. మీకు మహా అదృష్టం ఏంటంటే ఎంపీలు ఎమ్మెల్యే ఇద్దరు పెరగడం కావాల్సిందిగా అభివృద్ధి అభివృద్ధి మామూలు ఇద్దరిని అభివృద్ధి తీసుకెళ్ళండి. ఒక పక్క మామ ఆంజనేయ స్వామి ఏదో పెట్టినాడు తప్ప అక్కడ నువ్వు అరన్న కూడా చెప్పక్క అంటున్నాడు. ఎంత తెలివిలో ఉన్నాడు ఖచ్చితంగా మానవ గుడికి కూడా మన నిధుల ద్వారా కూడా 5 లక్షల రూపాయలు కేటాయిస్తానని అదేవిధంగా ఇక్కడ లోటస్ సమస్య ఉంది. మన లోటస్ బాబు గారు మేనిఫెస్టోలోనే పెట్టారు ఇంటింటికి కుళాయి. ఖచ్చితంగా తాగునీరు సాగునీరు మనం రాబోయేది మన ప్రభుత్వమే. ప్రతి చెరువుకి ప్రతి ఇంటికి నీళ్ళు అందిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ జై తెలుగుదేశం. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా ధైర్యవంతులు. మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో మీకు బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది తల్లి. కాబట్టి మీరందరూ తెలియజేసింది ఒకటే, ఇంటింటికి వెళ్ళండి. 5,000 ఇస్తారంట, తీసుకోండి. మందే కదా అది. మన అందరిలో మందులో కొట్టేసిన దుడ్లు, కరెంటులో కొట్టేసిన దుడ్లు, ఇసుకలో కొట్టేసిన దుడ్లు, కబ్జా చేసిన దుడ్లు మన దుడ్లే. ఏమా మన దుడ్లే. కాబట్టి మీరు ఆ డబ్బులు తీసుకోండి. 5,000 ఇచ్చినా రోజుకు 2 రూపాయల 60 పైసలన్నా మన జీవితాలు, మన భావి తరాల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి చెప్పండి. 5,000 ఇస్తే రోజుకు 2.5 రూపాయలు, 5,000కి 2 రూపాయల 60 పైసలు పడుతుంది మన జీవితాలు. కాబట్టి మన జీవితాలు బాగుండాలా, మన ఓటు హక్కు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలా, మన పిల్లల భవిష్యత్తు ఉపయోగపడాలా, మన భవిష్యత్తు ఉపయోగపడాలని ఆలోచనతో మీరందరూ ఇంటింటికి వెళ్ళి సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించవలసిందిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నుంచి 40 మంది కియాకపోతున్నారు. వాళ్ళకి జీతాలు ఎంత? 15,000 నుంచి 30,000, 50,000 దాకా ఉన్నాయి. మరి వాలంటీర్కి ఎంత? అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటే. కాబట్టి మీరందరూ మన ఇంటింటికి వెళ్ళాలి. సవితమ్మకి పార్థసారథి ఇద్దరు పక్క లోకల్. మేము పెనగొండలో అయినా సవితమ్మని కలవచ్చు, పార్థసారథిని కలవచ్చు. మరి వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఎక్కడ కలుస్తారు? బళ్ళారి. మరి ముసమ్మలు ఎక్కడ కలుస్తారు? బెంగళూరు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నది ఒక్కటే వజ్రాయుధం ఉంది. ఏంటమ్మా ఏముంది చెప్పండి వాళ్ళ దగ్గర? మన దగ్గర నుంచి దోచుకునే డబ్బు ఉంది. దోచుకునే డబ్బులు సంచులు కొట్టి మిషన్ అనుకుంటా ఉంది. సరితమ్మ దగ్గర డబ్బులు, సరితమ్మ దగ్గర నిజంగానే డబ్బులు. ఉన్న డబ్బు అంతా అన్నా క్యాంటీన్ అంతా, రంజాన్ తోఫా అంతా, ఏదో కార్యకర్తలు కాపాడుకోవడము, కేసులకి లాయర్లకి అంతా ఇంత ఉంది. ఎందుకంటే నా వ్యాపారాలన్నీ బంద్ చేసినారు. నాకు అంతర్మిషన్ చూపించి 30 ఇచ్చినారు, వెంచర్లు చూపించారు. నా మీద కూడా 9 కేసులు పెట్టారు. ఏమండి సరితమ్మ దగ్గర ఏమీ లేదు. ఏముంది నా దగ్గర? ప్రజా బలం ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మరి ముసలి దగ్గర ఏం లేదు. డబ్బుతో ఓట్లు కొన్నామనుకుంటున్నావు. గులకరాలు 5 ఏళ్ళు జనాలకి రాలా. సరదా కట్టుకొని గాలికి వచ్చాడు, గాలిలోనే తిరుగుతున్నాడు. ఇప్పుడు భయం పుట్టుకొని సిద్ధం సభ అంట. సిద్ధం సభలు కావాలి, అబద్ధం సభలు ప్రజలకు అర్థమైంది. నేను చెప్పేది ఒకటే. ఒకప్పుడు 2019లో కోడికత్తి డ్రామా ఆడాడు. బాబాయ్ అని చెప్పి బాబాయ్ నారా చరిత్ర అంటే. మరి ఈ రోజు ఏమైంది నా చరిత్ర? ఎవరు చెప్పారు బాబాయ్ని? ఎవరు చెప్పారు చెప్పండి? జగన్నాథుడు చంపాడు. మళ్ళీ చెల్లినేమో జగనన్న వదిలిన బాణమని అప్పుడు ఎన్నికల్లో వాడుకున్నారు. మరి ఆ బాణం ఏమో కాంగ్రెస్ లో తెలంగాణ పోయే మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చింది. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ గులికరాలు అంటారు. ఆయన మీ నిన్న ఎవరు గులికరాలు ఏమైనా బటన్ నొక్కడానికి ప్రజలు సిద్ధంగా అన్నారు. మీరు ఆడే డ్రామాలు ఎవరికి అందరికీ తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలు మీరంతా తెలుసుకోవాల్సింది ఒకటే, మనకు సమయం తక్కువగా ఉంది. మనం ఇంటింటికి వెళ్ళాలి.
మన సూపర్ 6 పథకాలు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తానే ఏమొస్తాయి? సూపర్ 6 పథకాలు వస్తాయి, పెన్షన్ 4000 వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, సాగునీరు వస్తాయి, తాగునీరు వస్తాయి. ఒక పక్క పిల్లలకి భరోసా వస్తుంది, ఉపాధి వస్తుంది అనే విషయాన్ని మనం అందరూ గ్రహించుకోవాలి. ఈ రోజు గోరంట్లలో చూస్తుంటే ఒక పక్క నాసన్, ఒక పక్క బెల్లు, ఒక పక్క కియా, ఒక పక్క నిషా గార్మెంట్స్. అవన్నీ ఎవరు తెచ్చారు? అది చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏంటి ఛాలెంజ్ చేస్తున్నా. ఇదో రెచ్చబండ నేను కూర్చుంటా, నేనేమో ఇంటి చేశాను, నేనేమో ఇంటి చేశాను, చర్చకు సిద్ధమా అడుగుతాను. ఎందుకంటే మేము అభివృద్ధి చేసాం. ఈ ఓట్లు వేసింది మేము, ఆ లైట్ వేసింది మేము, గుడి కట్టింది మేము, బడి కట్టింది మేము, నేలిచ్చింది మేము, అభివృద్ధి చేసింది మేము. తెలుగుదేశం ప్రభుత్వంలో నెల్లూరు కృష్ణప్ప గారు, పార్థసారథి గారు, రామచంద్రారెడ్డి గారు గతంలో అభివృద్ధి చేశారే తప్ప ఏమీ చేయలేదు. 5 ఏళ్ళలో అభివృద్ధి చేశారా? ఏమీ చేయలే. ఏమి చేసినా ఈ ఊరికి కాలనీ కూడా కావచ్చు. గతంలో మా తండ్రి గారు ఉన్నప్పుడు నెమ్మల కృష్ణప్ప గారు, పార్థసారథి గారు అభివృద్ధి చేశారే తప్ప వాళ్ళు రంగులు మార్చుకోవడం తప్ప ఏమీ చేయలేరు. ఇప్పుడు భయం పుట్టుకుంది. మనం ఎంత అయిపోయిందిరా నాయన, మా పని అయిపోయిందని తెలిసి భయపెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు, బెదిరించే వాళ్ళు లేరు. మేము దేనికైనా సంసిద్ధంగా ఉన్నాము. ఈ సమావేశంగా మేము తెలియజేసుకుంటున్నాం. మీతో పాటు ఎక్కడికి పోరాటం చేయడానికైనా పార్థసారథి గారు ఉన్నారు, సవితమ్మ గారు ఉన్నారు, నెల్లూరు కృష్ణప్ప గారు ఉన్నారని ఈ సమావేశంగా మీకు తెలియజేస్తున్నాం. మనమేమి అభివృద్ధి చేసాం, ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు కొత్త డ్రామా మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కుళాయన్న బిగించినారని సభాపక్షం కూడా మన యువత బాగుపడాలన్నా, మన మహిళలు బాగుపడాలన్నా, మన రైతులు బాగుపడాలన్నా ఖచ్చితంగా మన ప్రభుత్వం రావాలి. దానికి అనుకూలంగా మనం అందరూ కష్టపడాలి. మనకి పార్లమెంట్ మీతో పాటు మీ తక్కువైన వాళ్ళు కూడా నచ్చ చెప్పి రేపు ఎలాగో మనం గెలవబోతున్నాం. గెలుపుకి ఏమో అనుమానం లేదు, కానీ మెజార్టీని మనం సాధించాల్సిందే. ఖచ్చితంగా మనం అత్యధిక మెజార్టీతో మన అతను గెలిపించుకొని పక్కన అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించి రేపు భవిష్యత్తులో మన అభివృద్ధికి దీని ద్వారా మనం అభివృద్ధి చేసుకున్నామని నీకు వివరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు.
చేస్తారు. రాబోయే రోజుల్లో ఎంపీ అభ్యర్థిగా పార్సాది గారికి ఈ తొందరలోనే ఇంతకు మునిపే ఇచ్చి 3,000 ఇచ్చి పింఛన్ ఇవ్వలేదమ్మయ్యా. రాఘవ ఉంటాడు, ఆయనకి తినేసినాము టైం మారిపోయింది అంటాడు. సరే నువ్వేం భయపడద్దు. ఇప్పుడు ఒక కార్డుకి 2 పెన్షన్లు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇంటి వద్దకే 4,000 రూపాయలు ఇంటి దగ్గరకే తెచ్చిస్తారు. మేము చేపిస్తాం.